సో మనతో పాటు ఎక్స్ టీఎన్జిఓ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్, అంటే మీ సహచరుడు, మీ సన్నిహితుడు పెద్ద సురేష్ రెడ్డి గారు గతంలో మీరు ఎన్నో సభల్లో ఉన్నారు. సో ఏంటి సార్, అంటే ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారంటే ఈ ఏజ్లో కావచ్చు, ఎట్లుండే మీతో పట్ల సన్నిహితంగా? అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఎన్జిఓ సంఘం ఏర్పాటు చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసినప్పుడు, అట్లే వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా పనిచేసినప్పుడు కూడా ఉద్యమాల్లో మాతో పాటు కలిసి నడవడం జరిగింది. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్జిఓస్ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును కూడా విజయవంతంలో ఆయన పాల్గొన్నారు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు విద్యార్థులకు అండగా నిలబడ్డాడు. ప్రతి విద్యార్థిని కాపాడుకోవడం జరిగింది. విద్యార్థుల మీద ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళ అండగా నిలబడి, అవసరమైతే నేను ముందు నిలబడతా కానీ విద్యార్థులను వెనకాలను పెట్టండి, వాళ్ళ మీద కేసులు పెట్టద్దని చెప్పి కూడా అనేక సందర్భాల్లో కూడా ప్రభుత్వాలను నిలదీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తనదైనటువంటి శైలిలో నిజంగా చూస్తే ఏంటంటే, రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారు ఎలాంటి ఉద్యమాలు చేపట్టిలో జిల్లా స్థాయిలో అంతకంటే పిలుపునిచ్చేటువంటి కార్యక్రమాల్ని సుదర్శన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. ఆ రోజు మన జేఏసీ ఆధ్వర్యంలో, సుబ్బన్న ఆధ్వర్యంలో మేము జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా 9 నుంచి 12 వరకు కూడా ఉద్యమాలు నడిచినప్పుడు ప్రతి కార్యక్రమంలో భాగస్వాములైంది. అంటే అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు, బ్యాచిలర్గానే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటే తప్పించి అప్పటిదాకా ఉద్యమంలోనే కొనసాగుతుందని చెప్పి ఆయన వాగ్దానం చేసి అదే కంటిన్యూ కావడం జరిగింది. నిజంగా ఆయన గొప్ప మానవతావాది కూడా. ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా వాళ్ళని ఆదుకునేటువంటి మనస్తత్వం వారి దగ్గర ఉంది. మేము చూసినాం. ఎందుకంటే మేము ఉద్యోగులు అయినప్పుడు కూడా ఉద్యోగులకు కూడా కష్టాలు ఉంటాయి, మీ వెంట నేను ఉంటానని చెప్పి కూడా ప్రతి సందర్భంలో మాకు అండగా నిలబడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే వాళ్ళగా ఎందుకంటే అలా ఒక ఆదర్శవాదిగా నిలబడ్డాడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ సమాజంలో ఒక ఆదర్శ వివాహం చేసుకొని నేను ఆదర్శవాదిని, అందరూ కూడా అలాగే ఉండాలి, ఈ కులాలు మతాలు వేరు సంబంధం లేదు, అందరూ కుల మతాలకు అతీతంగా ఉండాలని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి పెద్ది. నిజంగా నేను చూసిన ఏంటంటే కుటుంబం గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఎప్పుడు కూడా తెలంగాణ వాదం, తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ నినాదం తప్పించి వేరే ఏది లేదు ఆయన మనసులో. నిజంగా అటువంటి వాళ్ళు గొప్ప మనుషులు ఉండడం వల్లే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అట్లాంటి నాయకులు అరుదుగా ఉన్నాం. దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధ్యక్షుడిగా నిలబడ్డంటే మామూలు విషయం కాదు. అవన్నీ తట్టుకొని నిలబడ్డా. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి యువశక్తి కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి చురుకుదనం కావచ్చు, ఆయనలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి కావచ్చు, అవన్నీ కూడా ఆయన ఆ విధంగా నిలబెట్టడం. నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఉన్నటువంటి 10 జిల్లాలో కూడా వరంగల్ జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టినప్పుడు ఉద్యోగులందరూ కూడా వారందరికీ బాధగా నిలబడ్డాడు. మనం మొదటి స్థానంలోనే ఉండాలి ఎప్పుడని కూడా మా వెంట నడిచినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అందుకని ఇవాళ ఆయన ఎప్పుడు కూడా మేము మర్చిపోం కూడా. ఇవాళ ఉద్యోగులు కాదు, సబ్బండ వర్గాలు కూడా ఆయన యొక్క మనసులో ఉంటారు ఎప్పుడు కూడా. నిజంగా ఈరోజు భౌతికంగా ఆయన మన మధ్యలో లేరు కావచ్చు, కానీ ఆయన ఆశయాలు, ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు కూడా మాలో ఉంటాయి, తప్పకుండా ఉండాలి. ఈనాటి యువత కూడా, ఎందుకంటే ఆయనకు యువకుడుగా చేసినటువంటి పోరాటాల్ని ఈనాటి యువత కూడా ఆదర్శంగా తీసుకోవాలని. నిజంగా అభివృద్ధి విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నర్సంపేటలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధిని వారు చేసి చూపించడం జరిగింది. అది మామూలు విషయం కాదు. కేసీఆర్ గారిని ఒప్పించి ఈ ప్రజలంతా నా వెంట ఉన్నారు, ఇక్కడ ఉద్యోగులంతా నా వెంట ఉన్నారు, నిరుద్యోగులంతా నా వెంట ఉన్నారు, విద్యార్థులు నా వెంట ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా సమపాలలో న్యాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఇవాళ కుటుంబ పరంగా సరే ఆయనకున్న ఇబ్బందులు చూస్తుంటే ఇవాళ మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. ₹1 కూడా ఎన్నడూ సంపాదించుకోలే, ఆయన ₹1 కూడా వెనక్కేయలే. ప్రజల కొరకే పనిచేసిండు, ప్రజల సంక్షేమం కొరకే పనిచేసిండు, ప్రజా అవసరాల కొరకు మాత్రమే పనిచేసిన ఆయన. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా అనిపిస్తున్నది. ఇవాళ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది, ప్రభుత్వానికి కూడా ఉన్నది. మరి ఇప్పుడే మాకు అందిన సమాచారం ఏంటంటే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన యొక్క అంత్యక్రియలు చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించినట్టుగా తెలిసింది. నిజంగా అది గొప్ప విషయమే. ఒక ఉద్యమకారునికి అటువంటి గౌరవాన్ని ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాం. ఇట్లాంటి ఉద్యమకారులకు ఎవరికి నష్టం జరిగినా ప్రభుత్వమే ఆదుకోవాలి ఇక నుంచి అనే కూడా విషయంలో కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎవరికి ఏ ఇబ్బంది జరిగినా అది ప్రభుత్వ బాధ్యతగానే నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇలా పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి యావత్తు ప్రజానికం అంతా కూడా అండగా నిలబడతాం. ఆనాటి ఉద్యమకారులు అంతా కూడా అండగా నిలబడతాం. తప్పకుండా వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసే బాధ్యతలో మేము ముందుంటాం. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. వారి కుటుంబ పక్షాన్ని కూడా అటువంటి ఆశయాలు తీసుకొచ్చే ప్రయత్నంలో వారి వెనకాల నిలబడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై తెలంగాణ. పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ హై.